రోజులు నువ్విలా తయారవ్వడానికి కారణం నీ ఆడతనాన్ని నువ్వు మర్చిపోవటం. ఏంటి మమ్మీ, సన్మానమా? కాదండి, కళ్యాణం. చేతులతో కాళ్ళతో చేస్తే సన్మానం సరిపోదని కళ్యాణం చేసి పంపించింది ఆ చందు. ఏంటి మమ్మీ, నీ మెడలో అది తాళి కట్టించిందా? ఎవరు ఎవరు నీ మెడలో తాళి కట్టింది? నారాయణ, నువ్వైనా చెప్పు, అసలేం జరిగింది? మమ్మీ మెడలో తాళి కట్టింది ఎవరు? ఎవరు కట్టారని ఆలోచించకండి, ఎవరు కట్టించారని మాత్రం గట్టిగా ఆలోచించండి. రే, అసలేం జరిగిందో చెప్పు. ఆ వసుధని తన మీదికి రెచ్చగొట్టి పంపించిందన్న కోపంతో మీ అమ్మకి కోలుకోలేని శిక్ష వేస్తానని చెప్పి ఆ శిక్ష నాకేసిందమ్మా. మెడలో తాళి కడతావా కాల్చి పారేమంటావా? అదండి జరిగింది. అది చెప్తే మాత్రం మా అమ్మ మెడలో తాళి కడతావా? కట్టకపోతే నా శవానికి పాడి కట్టేవాళ్ళండి. అయినా అది బెదిరించిందని భయపడి తలుంచి తాళి కట్టించుకున్నావా? ఏమైపోయిందమ్మా నీ పౌరుషం? తల కావాలా తాళి కావాలంటే మీ అమ్మ మాత్రం ఏం చేస్తుంది చెప్పండి. హే, నువ్వు మాట్లాడకు. అది ఏం చేసినా భరిస్తూ పోతుంటే దానికి ఎదురు లేదనుకుంటుంది. ఇంత అవమానాన్ని నువ్వెలా భరించావమ్మా? భరించకపోతే బతికే లేదంటే ఎవరు మాత్రం ఏం చేయగలరు చెప్పమ్మా? చా, దాన్ని వదలకూడదు. మా మమ్మీని ఇంతగా అవమానించిన చందు బతకూడదు. నీకోటి అర్థం కావట్లేదమ్మా. చందులా లేదు ఇప్పుడు. మాట కంటే ముందు చెయ్యిలేస్తుంది. ఇన్నాళ్ళు నన్ను కొట్టకుండా ఉంటే నా మీద జాలేమో అనుకున్నాను. కొడితే బతుకు మీద కొట్టాలి గాని ఒంటి మీద కొట్టకూడదని ఒట్టేసుకున్నట్టుంది. అందుకే నా బతికిలా బాండాలు చేసింది. మమ్మీ, నువ్వు మాట్లాడవేంటి? మాట్లాడే దశ దాటిపోయిందమ్మా. తాళి కట్టే ముందు అనుకుంటాను చివరి మాట మాట్లాడింది అంతే. ఆ చందుకి అడ్డు లేదనుకుంటుంది. నీ మెడలో తాళి కట్టిస్తున్నప్పుడు అదే తాళిని దాని మెడకేసి చంపాల్సింది. అక్కడంత సీన్ లేదమ్మా. ఈ ఎంట్రీయే యాక్షన్ సీన్ తో మొదలెట్టి ఫైనల్ గా సెంటిమెంట్ టచ్ ఇచ్చి పంపించిందమ్మా. మా మమ్మీ జీవితంతో ఆడుకుందది. ఆడుకుంది మీ అమ్మ జీవితంతో కాదమ్మా, నా జీవితంతో. బట్టలు చాకలికేస్తే చొక్కాలు చీరలకి ఎక్కడ తగులుతాయోనని నాకు నేనే బట్టలు ఉతుక్కునేవాడిని.
అంత సిన్సియర్ బ్రహ్మచారిని తెలుసా? అట్లాంటి బ్రహ్మచర్యానికి గండి కొట్టి ఇదిగో నా జీవితాన్ని ఇట్ట మీ అమ్మ పాలు చేసింది. మమ్మీ, నీ మెడలో ఆ తాళి చూడలేకపోతున్నాను. ముందు దాన్ని తీసి అవతలి పారే. కష్టం అమ్మా. తాళికి ఆడదానికి కళ్ళకి కాటుకి ఉన్నంత బంధం ఉంది. అంత ఈజీగా తీసేయలేరు. ఏ ఆ సాకుతో మొగుడిగా చలామణి అయిపోదామనా? అమ్మా, సింహాన్ని సర్కస్ లో చూస్తాం గాని ఇంటికి తీసుకెళ్లి పెంచుకుంటావా? నాకంత ధైర్యం లేదమ్మా. ఇంకా ఆలోచిస్తావేంటి మమ్మీ? ఆ తాళి తీసేయ్. కార్తీకును మర్చిపో, నీ మెళ్ళలో ఉన్న తాళి తీసేయి అని మీ అమ్మ చెప్తే నువ్వు విన్నావా? నువ్వు చెప్పగానే మీ అమ్మ వినటానికి కూతురుగా కాదమ్మా, ఓసారి ఆడదానికి ఆలోచించు. నారాయణ, నేను ఇప్పుడు మాట్లాడలేదండి. నేనేం మాట్లాడలేదు, అస్సలు మాట్లాడలేదు. ఏమైందత్త? 4 దినాల్లో బయటికి తీసుకుపోతానంటివి కదా. నీ బెయిల్ కోసం ఏ లాయర్ కడుగు పోయినా ఆడి వల్ల కావటలేదురా. నీకు బెయిల్ తీసుకురాలేకపోతానా? ఏ చెట్టు కింద లాయర్తో మాట్లాడుతున్నావా, చేతగాని లాయర్తో మాట్లాడుతున్నావా? ఏందిరా మాటలు? నీకోసం నేను అట్టా ఎట్టా మాట్లాడతాన్రా. మరట్టాగే ఉంటాది. ఏ లాయర్ వల్ల కావట్లేదంటే ఏంటది? 10 మందిని అడ్డంగా నరికినోడు రోడ్డు మీద తిరుగుతున్నాడు. నాకు మాత్రం ఎందుకు బెయిల్ దొరకట్లేదు? కేసు బలంగా ఉండాదని మేమేమి చేయలేవని వెళ్ళిపోతా ఉండారా. అడిగినంత లెక్కిస్తామని చెప్పినా కూడా వాళ్ళ వల్ల కావట్లేదబ్బా. ఎందుకు వల్ల కాదు? నిజం చెప్పొత్తా, నీకు నన్ను బయటికి తీసుకురావాలని ఉండదా లేదా? ఏందిరా అట్టా మాట్లాడుతాండావు? మరేంది? నువ్విట్ట నాలా జైల్లో కూర్చొని ఉండుంటే నేను మాత్రం నీలా కూర్చొని చూసేవాణ్ణి కాదు. జైలు గోడలు బద్దలు కొట్టి నిన్ను బయటికి తీసుకొచ్చేవాణ్ణి. ఒక బెయిల్ సంపాదించలేకపోయావు కదా అత్త. ఉండాన్రా, నేనిప్పుడు అదే పనిలో ఉండాను. నీకు బెయిల్ తీసుకురాగలిగినోడు ఒక్కడు కూడా నాకు కనిపించలేదు. నేనేమి లాయర్ని కాదు కదరా నిన్ను ఇడిపీనికి. తెస్తాను, ఎట్టాగొట్టా చేసి నిన్ను బయటికి తీసుకొస్తాను. నువ్విట్ట బాధపడబాక. బాధ కాదు, మండుతా ఉండాది. కోపం ఎక్కువ రోజులు దాచుకుంటే మనల్నే కాల్చేస్తుంది. దాచుకోలేకపోతున్నానత్త. ఓపిక పట్టు, ఇంకొంచెం ఓపిక పట్టు. ఓపిక పట్టు అని ఎన్నాలని ఓపిక పట్టమంటావత్త? కనీసం నేను చచ్చే లోపైన బయటికి తీసుకురాగలవా? రే, నీకు ఎంత కసుండదో నాకు అంతే కసుండదురా. నువ్వు బయటుంటేనే కదరా నేనేమన్నా చేయగలిగేది. మాటలొద్దు, నేను బయటికి రావాలి. ఆ కార్తిక్ గాడి మీద పగ తీర్చుకోవాలి. మళ్ళీ నువ్వు నాకు కనిపించావంటే అది ఇంట్లోనే అవ్వాలి. మనిద్దరం మాట్లాడుకోవడం అంటే అది ఇంట్లోనే జరగాలి. రాగలిగితే బెయిల్తోనే రా. పలకరించడానికి పరామర్శించడానికి మాత్రం వద్దు. వచ్చినా నీ మొహం మాత్రం చూడను. అజయ్ అజయ్ అజయ్
ఏవండి? ఏవండి, ఈరోజు నేను ఒక మంచి పని చేశాను. ఏంటిది? ఉదయం నేరుగా చందు వాళ్ళ ఇంటికెళ్ళి నా వల్ల పొరపాటు జరిగింది క్షమించమని అడిగాను. ఒక్కదాని ఎందుకు బయటికెళ్ళావు? తప్పు చేశానన్న నరకం అనుభవించే కన్నా చేసిన తప్పు ఒప్పుకుంటే మంచిదనిపించింది. అందుకే వెళ్ళానండి. ఇప్పుడు నా మనసు ప్రశాంతంగా ఉందండి. తప్పు చేయడమే పెద్ద శిక్ష. తప్పు చేశానన్న బాధ అనుభవించడం ఇంకా పెద్ద శిక్ష. అది అనుభవించాకే అర్థమైందండి. తప్పులు అందరూ చేస్తారు. చేసిన తప్పును సరిదిద్దుకునే వాళ్ళు కొంతమందే. తప్పును ఒప్పుకోవడం చాలా గొప్ప విషయం వస్తా. నిజంగా చాలా మంచి పని చేశావు. ఇప్పుడు నువ్వు కొట్టావన్న బాధను మర్చిపోయి తను కూడా సంతోషంగా ఉంటుంది. తను అంతగా అవమానించినా ఎదురుగా వెళ్లి నిలబడగానే ఒక్క మాట కూడా మాట్లాడలేదండి. తనెవరో గాని చాలా మంచిదండి. సరే కాని రేపు మనం షాపింగ్ వెళ్దామా? షాపింగ్కా? ఏ కుదరదా? సరే, అలాగే వెళ్దాంలే. దెబ్బ కొట్టింది. అది నా జీవితంలో కోలుకోలేని దెబ్బ కొట్టింది. ఆ నారాయణ గారితో నా మెళ్ళో తాళి కట్టించి నా స్థాయిని నేల మీదకి తీసుకొచ్చింది. అది మనం చేసిన తప్పు. అది మన ఇంట్లో మన కాళ్ళ కింద పడున్నప్పుడే తొక్కేసుంటే ఈ రోజు నీకు ఈ అవమానం ఉండేది కాదు. బాగా ప్రతీకారం అని నువ్వే దాన్ని ఈ స్థాయికి తీసుకొచ్చావు. తప్పే. దాన్ని వదిలేయడం తప్పే. దాన్ని ఒక్కసారి చంపితే నా పగ తీరదని వదిలేశాను. కానీ నా తప్పుకి ఇంత పెద్ద శిక్ష అనుభవించాల్సి వస్తుందని నేను అనుకోలేదు. అది కట్టించిందని నువ్వు కట్టించుకున్నావు. చూసి భరించలేకపోతున్నాను. ముందు అది తీసి అవతలి పారే మమ్మీ. మీ అందరి కళ్ళకి ఇది తాళిలా కనిపిస్తుంది. నాకిది తాళి కాదు. ఆ చందు తను గెలిచాను అన్నదానికి గుర్తుగా నా మెడలో తగిలించిన గుర్తిది. దీన్ని చూసినప్పుడల్లా అది చేసిన అవమానం గుర్తొస్తుంది. నా చాతగానితనం నాకు గుర్తొస్తుంది. దాన్ని వదలకూడదు అన్న కసి పుట్టుకొస్తుంది. అందుకే ఇది నా మెడలో ఉండాలి. ఎప్పుడు దానిదే పైచేయి అవుతుంది. నిన్నింత అవమానించిన ఆ చందుని వదలకూడదు మమ్మీ. దాన్ని వదిలేశాను అంటే ఆ రోజు నేను లేనంటే. ఇంకా నేను దాన్ని ఏమీ చెయ్యలేకపోతే ఈ యశోధర పేరు వింటేనే జనం భయపడ్డం మానేస్తారు. నువ్వు ఊరుకున్నా నేను ఊరుకోను మమ్మీ. నీకు అవమానం జరిగింది అంటే అది నాకు అవమానమే. దాని అంతు చూసే వరకు నేను నిద్రపోను. ఒరే అంటే నా కాళ్ళ దగ్గర పడుంటే ఆ నారాయణ గారితో నా మెడలో తాళి కట్టించింది. ఈ తప్పుకి తను అనుభవించే శిక్ష మరొకరు నా గురించి ఆలోచించాలన్నా భయపడేలా ఉండాలి. మనం అంటే జనంలో తగ్గిపోయిన భయం మళ్ళీ రావాలి. వస్తుంది. రప్పిస్తాను. చందు, నిన్ను వదల్నే. టైం చూసి నేను కొట్టే దెబ్బ ఎలా ఉంటుందో అప్పుడు తెలుస్తుంది నీకు. ఇలాంటి పరిస్థితుల్లో సాయం చేస్తాడనుకుంటే అజయ్ గడి హ్యాండ్ ఇచ్చాడు. నేనున్నారా అంటూనే నన్ను ఎందుకు పనికిరాని వాడిని చేశాడు. ఈ టైంలో హెల్ప్ చేయగల వాళ్ళు ఎవరు లైన్లోకి రావడం లేదు.
ఇక మనకున్న దిక్కు ఆ మంజరొక్కతే. ఎలాగోలా దాన్నే బతిమాలుకోవాలి. మీరు కాల్ చేస్తున్న నంబర్ ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేయబడింది. ఒక్కసారి ఫోన్ తీయవే. ఈ టైంలో నువ్వు కూడా హ్యాండ్ ఇచ్చావంటే నాకు హెల్ప్ చేసే వాళ్ళు ఎవరు ఉండరు. మీరు కాల్ చేస్తున్న నంబర్ ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేయబడింది. అందరే పరిస్థితి బాగున్నప్పుడు అందరూ నా చుట్టూ కుక్కల్లా తిరిగారు. పరిస్థితి బాలేదు అనగానే ఎవరికి వాళ్ళే మొహం చాటేస్తున్నారు. ఇది కూడా నన్ను మోసం చేస్తుందంటే దీన్ని అస్సలు వదలకూడదు. అవసరం అన్నప్పుడల్లా అడిగినంత డబ్బు ఇచ్చాను. విరాట్ బాబు అంటూ కుక్కల నా చుట్టూ తిరిగేది. ఇది కూడా స్విచ్ ఆఫ్ చేసి కూర్చుంది. నేరుగా ఊరెళ్ళి దీన్ని లేపేస్తే అజయ్ గడికి బుద్ధి వస్తుంది. కుక్కను చూసిన భయపడాల్సి వస్తుంది. ఎటు కదలకుండా చేశారు కదరా నన్ను. ఇప్పుడు ఆ ఊరు వెళ్ళానంటే నా వల్ల ఇదంతా జరిగిందని ఆ కార్తిగోడు ఊరంతా చెప్తాడు. ఊరి వాళ్ళ కళ్ళలో పడితే ప్రాణాలతో నన్ను బతకనివ్వరు. ఒరేయ్ కార్తిక్, నన్ను ఇలా అడి మనిషిని చేసావు కదరా. దర్జాగా నా బ్రతుకు నేను బ్రతుకుతుంటే నా జీవితంలోకి వచ్చి నాకు లైఫ్ లేకుండా చేశావు. నువ్వక్కడ మా అన్న స్థానంలో హాయిగా నా ఆస్తిని అనుభవిస్తుంటే నేను ఇక్కడ బికారిలాగా తిండి తిప్ప లేకుండా తిరుగుతున్నాను. నువ్వు మాత్రం వదలనరా. అవకాశం వచ్చిన రోజున నేను ఎన్ని బాధలు పడ్డానో అంతకు 10 బాధపడేలా చేసి మరీ చంపుతాను.